మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. జానకి ఏదో జరుగుతుంది, జరగబోతుందో అని భయం మొదలైంది. నాకే తెలియని ఆందోళనగా ఉంది. ఈ పెళ్లి విషయంలో జానకి చూపిస్తున్న ఉత్సాహం ఎలాంటి ప్రమాదానికి దారి తీస్తుందో. ఆదిత్య గారి మీద కోపంగా ఉన్న కుటుంబం భూమిని, తన తండ్రిని మా జానకియే కలిపింది అని తెలిస్తే తన మీద ఎలాంటి పగ తీర్చుకుంటారో అని అనుక్షణం భయంగా ఉంది స్వామి. ఈ విషయం నా కూతురికి ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం కావట్లేదు. చాలా తేలికగా తీసుకుంటుంది. కానీ నా కంటి పాపకు ఏమైనా జరిగిందంటే ఈ తండ్రి మనసు తట్టుకోలేదు. అందుకే దైవమైన నిన్ను వేడుకుంటున్నాను. నా జానకి ఏమీ కాదు అన్న ధైర్యాన్ని నాకివ్వు. స్వామి, మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు నేను నా కూతురు గురించి కోరుకుంటున్నాను. ఇంతలో మీరు వచ్చారు, తనకి ఏమీ కాదు కదా? నీ రక్తం కాకపోయినా ఆ రక్తం మీద ఎంతో మమకారాన్ని పెంచుకున్నావు. నీ కంటి పాప కన్నా ఎక్కువగా ఒక ఇంటి పాపను పెంచుకున్నారు. ఆ తల్లికి ఏం జరుగుతుందో అని ఈ తండ్రి మనసు తల్లడిల్లిపోతోంది. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో చంద్రశేఖర, ఆ దైవ నిర్ణయానికి తల వంచడమే తప్ప ఎందుకు ఇలా జరిగింది అని ఆ దైవాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. విధాత రాత ఒక్కొక్కరికి ఒక్కోలా రాస్తారు. ఆ రాతలో నడిచే దారిలో పూలబాట ఉంటుంది, ముళ్లబాట ఉంటుంది. ఒక్కోసారి మనకి భయం కలిగినంత మాత్రాన ఆ రాతను మార్చమని ఆ దైవాన్ని అడగకూడదు. నీ ఇంట్లో పెరుగుతున్న ఆడపిల్ల తన ఇంటికి ఏనాటికైనా చేరుకోవాలి. ఏ గూటి మనిషో ఆ గూటికే చేరుకుంటుంది. పక్షి ఎంతగా తిరిగినా, ఎన్ని చెట్ల మీద వాలినా చివరికి తన గూటికే చేరుకుంటుంది. జానకి జీవితంలో కూడా అదే జరగబోతోంది. కానీ అలా జరిగే క్రమంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి. అదంతా విధి ఆడుతున్న వింత నాటకం. దానిని తప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. విధిరాతను అనుభవించాలి, అర్థం చేసుకొని ఆచరించాలి. అంతేకాని ప్రశ్నించడం తప్పు. అమాయకంగా ఆ దైవాన్ని వేడుకోవడం కాదు చంద్రశేఖర. ధైర్యంగా జరగబోయే దానిని చూసుకో.